తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తోంది అంటే పార్టీలన్నీ సర్ నడుస్తోంది అని చెప్తున్నాయి. ఓ పక్క సర్ ప్రక్రియపై ఓటర్లకి అవగాహన కల్పిస్తూ మరో పక్క సర్పై ఉన్న అభ్యంతరాల్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నాయి అన్ని పార్టీలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి సహా పలు పార్టీలు నిరసన ప్రదర్శన చేశాయి. అంబేద్కర్ విగ్రహం బీఆర్కే భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు వినతిపత్రం సమర్పించాయి. సర్ ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించాలని కుట్ర చేస్తే ఓటర్ల ప్రభుత్వాన్ని తొలగిస్తారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఎంత బలంగా ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్ని కింద నొక్కేయాలని తొక్కేయాలని చూస్తే అందుకు రెట్టింపు బలంతోనే ప్రజల ముందుకొస్తారు. మీరు ప్రజల చేతిలో ఉన్న ఓట్లని బలవంతంగా లాక్కుంటే మీ దగ్గర ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రజలే బలవంతంగా లాక్కునే పరిస్థితి ఉంటుంది. ఓటు హక్కును కాపాడుకునేందుకు పౌరులకు తగిన సమయం ఇవ్వాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే. పేదవాడికి అనుకూలంగా ఓటు ఎప్పుడైనా చేర్చుకునే హక్కు ఉంది, కానీ వీళ్ళు ఏం పెట్టారు, నెల రోజుల్లో రుజువు చేసుకోవాలంట. సహజంగా అధికార పార్టీగా ఉన్న బీజేపీకి కేంద్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేయడం ద్వారా ఇవాళ తమిళనాడులో వాళ్ళు కొంతమేరకు వాళ్ళు కాకపోయినా వేరే పద్ధతిలో బెనిఫిట్ రైట్కి చేశారు, అదేవిధంగా బెంగాల్లో చేశారు, బీహార్లో చేశారు, అన్ని రాష్ట్రాల్లో పద్ధతిలో చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు సిపిఎం నేత జాన్ వెస్లీ. తెలంగాణలో బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఓట్లు వామపక్షాలవి కానీ పేద ప్రజలవి, మైనార్టీలవి, అట్లాగే వలస వెళ్ళినటువంటి పేద ప్రజల ఓట్లంతా తొలగించి బీజేపీ ఇక్కడ అధికారంలోకి దొడ్డిదాన రావాలనే కుట్ర చేస్తుంది. ఓట్లను తగ్గిస్తుంది. ఓట్లను తగ్గించడం వల్ల తనకు అనుకూలమైనటువంటి సీట్లు గెలిపిస్తారు. సీట్లు గెలిపించుకొని తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను తెస్తున్నారు. ఆ రకంగా తీసుకురావడం వల్ల ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటు హక్కు నిరుపయోగంగా మారే పరిస్థితి వచ్చింది. ఓటు నమోదు బాధ్యత పౌరులదే అనడం సరికాదన్నారు తెలంగాణ జనసమితి నేత కోదండరాం. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. ఎస్ఐఆర్ అనేది కొత్త కార్యక్రమం కాదు. ఇది గత స్వాతంత్రం వచ్చినటి నుంచి జరుగుతూనే ఉన్నది. భారతదేశంలో ఇప్పటికీ 13 సార్లు జరిగింది. ఈసారి 14వ సారి జరగబోతా ఉంది. మరి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002లో జరిగింది, 2002లో. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ఆ 2002లో ఆనాడు శేర్లింగపల్లి నియోజకవర్గం లేదు, ఆ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఇదంతా కూడా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఆ 2002 ఓటర్ లిస్ట్ని 2025 మొన్న లాస్ట్ ఇయర్ ఓటర్ లిస్ట్ని పక్కన పెట్టుకుంటారు. అట్లాగే మీ ఇంట్లో కూడా పిల్లలుంటే ఆ పిల్లలకు మీకు మీ పిల్లలు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ లింకింగ్ చేయాలి. ఆందోళనలో సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ బీఎల్ఓలకు కీలక సూచనలు చేశారు. బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.